జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఈరోజు 18వ ఐపీఎల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతున్నది. ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న విరాట్ కోహ్లీ యొక్క కళ నెరవేరడానికి ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాడు. మొదటిసారిగా 14 నుండి కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ, పంజాబ్ రెండు టీములు ఫైనల్కి రావడం భారతదేశ ప్రజానికం మొత్తం కూడా దాన్ని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. కారణం ఏమంటే దాదాపుగా జీవితంలో అన్ని మైలురాళ్లను ఎదుర్కొన్న సక్సెస్ సాధించిన విరాట్ కోహ్లీ కప్పు గెలవాలని భారతదేశ ప్రజలందరూ కూడా ఈ మేరకు కోరుకుంటున్నారు. తన జీవితంలో లోటు అనేది ఒకటి ఐపీఎల్ లోటు కనబడుతుంది. అది ఈసారి 18వ ఐపీఎల్ కప్పుతో నెరవేరాలని, ఆర్సీబీ గెలవాలని, ఆర్సీబీ ఈసారి అన్ని విధాల ఆల్రౌండర్ ప్రతిభతో ముందంజలో ఉంది. బౌలింగ్ కావచ్చు, బ్యాటింగు, ఫీల్డింగు, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ సక్సెస్కు ముందుండి పోతున్నారు. ఈరోజు ఫైనల్ కూడా పంజాబ్ను ఓడగొట్టి ఆర్సీబీ గెలవాలని, అది కోహ్లీకి అంకితం ఇవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గ్రౌండ్లో మా వాడిని, నేను క్రికెట్ అంటే చాలా ఇష్టం, నాకు ఇష్టం చిన్నప్పటి నుండి. మా కొడుకు కూడా, మా అబ్బాయి కూడా చాలా ఇష్టం. అంతని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కోచ్ చాలా బాగున్నాడు. ఇక్కడ మంచి ట్రైనింగ్ జరుగుతుంది, మంచిగా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ కోచ్. స్టేట్లో, డిస్టిక్లో చాలామంది ప్లేయర్స్ ఈ ఎస్పీ క్రికెట్ అకాడమీ నుండి పాల్గొనడం జరిగింది. దాదాపుగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 నగరాలలో వన్ ఆఫ్ ద ఫేమస్ బెస్ట్ క్రికెట్ అకాడమీ ఎస్పీ క్రికెట్ అకాడమీగా నేను భావించి మా బాబును నేను ఇందులో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన ఇప్పటికి 9 months అవుతుంది. ఇక్కడ రిజల్ట్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు ఆర్సీబీ గెలవడంతో విరాట్ కోహ్లీ కళను నెరవేర్చగలుగుతాడని, అలాగే ఈరోజు ఐపీఎల్ కప్ గెలిచి ఆర్సీబీ గెలిచి విరాట్ కోహ్లీకి అంకితం ఇవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఆర్సీబీ. జై ఆర్సీబీ.